చాలా మందికి అదే వీధి కుక్కల రక్తంతో వ్యాపారం అంటే అందరికి కూడా మనుషులకు అసలు గాని ఏం చేస్తారు, ఎక్కిస్తున్నారనే డౌట్ మనుషులకి వచ్చింది. ఎక్కించడానికి లేదు, మనుషులకి అది ఆ రక్తం సూట్ కాదు. హ్మ్. కాబట్టి ఏం చేస్తారు అనేది చాలా మందికి ఉంది. నిజానికి చాలా మందికి తెలియంది ఏంటంటే పెట్ కేర్ అంటారు. హ్మ్. అంటే పెట్ డాగ్స్ బిజినెస్ కమర్షియల్ గా ఇండియాలో ఓకే. ఎన్ని కోట్లు ఉందనేది ఎవరికి తెలియదు. అయితే ఒక సంస్థ రెడ్ సీర్ స్ట్రాటజీ కన్సల్టెంట్స్ అని ఒక సంస్థ ఉంది. ఈ సంస్థ ఒక డేటా కలెక్ట్ చేసి ఇచ్చిందనమాట. ఆ డేటా ప్రకారం చూస్తే నేను కూడా షాక్ అయ్యాను. మొత్తం దాదాపు 2,00,000 కోట్లు ఉంది ఈ పెట్ డాగ్ చుట్టూ బిజినెస్. 2,00,000 కోట్లు బిజినెస్ జరుగుతుంది. అంటే ఇండియాలో పెట్ డాగ్స్ అంటే పెట్ యానిమల్స్ అంటాం కదా. పెట్ యానిమల్స్ లో క్యాట్ ఇంకో చిలకలు అవును. గిలకలు రావచ్చు, కానీ 92% డాగ్సే ఉంటాయి పెట్ అంటే. కాబట్టి మనం పెట్ డాగ్స్ అంటే మనం పెట్స్ అంటే డాగ్స్ అనేది మనం గుర్తుపెట్టుకున్నాం అవును. నేను మాట్లాడే దాంట్లో. సో ఈ పెట్స్ 4,20,00,000 ఉన్నాయనేది ఈ సంస్థ చెప్తుంది. హ్మ్. ఇండియాలో 4,20,00,000 పెట్స్ ఉన్నాయి. ఈ 4,20,00,000 పెట్టుకి ఒక ఫుడ్కి మాత్రమే ప్యాకేజ్డ్ ఫుడ్, ఇది కూడా మనం సపరేట్గా పెట్టే ఫుడ్ కాదు, దాన్ని లెక్క వేయలేదు. ఓన్లీ ప్యాకేజ్డ్ ఫుడ్ మాత్రమే సంవత్సరానికి 20,000 కోట్లు ఫుడ్కి మాత్రం. నేను ఆ మధ్య మా ఫ్రెండ్కి ఒక పెట్ ఉంది, చాలా పెద్ద బిజినెస్. అతను చూపించాడు బిర్యానీ, కుక్కలకి కేక్ హ్మ్. చాలా ఉన్నాయి. నేను షాక్ అయినాను ఆ రోజు. ఎన్ని ఉన్నాయంటే ఐటమ్స్, ఫుడ్ ఐటమ్స్. ఓకే. అంటే అవి కొన్నే తింటాయి అనమాట. అది కూడా ఏ బిర్యానీ అంటే ఆ బిర్యానీ తింటాయి. అలాగా అతనిది చిన్న డాగ్ ఉంటది, కానీ అతను నెలకి 34,000 ఖర్చు పెడతాడు దాని మీద. సో అప్పుడు అవన్నీ చూపిస్తా వచ్చాడు. అవన్నీ చూస్తా ఉంటే నిజంగా 8,000 కోట్లు ఉందని అప్పుడు నేను కొంత రీసెర్చ్ చేశాను. ఓకే. చేస్తే ఒక ఫుడ్కి మాత్రమే 20,000 కోట్లు ఉంది. అట్లాగే పెట్ ప్రోడక్ట్స్, దానికి రకరకాల ప్రోడక్ట్స్ ఉన్నాయి. హ్మ్. దాంతోపాటు సర్వీసెస్, ఈ రెండు కలుపుకుంటే 1,23,000 కోట్లు ఉంది. ఈ రెండు మాత్రం పెట్ ప్రోడక్ట్స్ ప్లస్ సర్వీసెస్, పెట్ కేర్ అంటారు ఓవరాల్గా. సో ఓవరాల్గా తీసుకుంటే 2,00,000 కోట్లు ఈ డాగ్స్ చుట్టూ వ్యాపారం ఇండియాలో నడుస్తుంది. హ్మ్. ఇది సంవత్సరానికి 15 to 20% సిఏజిఆర్ ఉంది. సిఏజిఆర్ అంటే కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేటు. ఈ కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అనేది అంటే పెరుగుతుంది అనమాట. ఇప్పుడు 2028 నాటికి డబుల్ అవుతుందని కూడా అంటున్నారు. ఓకే. అంటే 2,00,000 కోట్లు 4,00,000 కోట్లకి పెరిగే అవకాశం ఉంది. అంటే మనం అందరికి కూడా పర్సనల్ గా గత 5-6 ఏళ్లలోనే ఎన్ని డాగ్స్ పెరిగాయో మనకు తెలుసు, హ్మ్. కనిపిస్తా ఉన్నాయి అవును. కళ్ళకి. సో అలాగా అంత పెద్ద బిజినెస్ అన్నమాట. ఫస్ట్ ఇది అర్థం చేసుకోవాలి, ఈ బ్యాక్గ్రౌండ్ అర్థం చేసుకోవాలి. అంటే డాగ్స్ చుట్టూ హ్మ్. దాదాపు ఇండియాలో 2,00,000 కోట్ల వ్యాపారం రకరకాల రూపాల్లో నడుస్తుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో ఈ స్ట్రీట్ డాగ్స్ని స్టెరిలైజేషన్ పేరుతో పట్టుకొని వెళ్ళి దాన్ని పదే దాంట్లో నుంచి బ్లడ్ లాగేస్తూ ఉన్నారనమాట. ఈ బ్లడ్ లాగేసి ఈ బ్లడ్ని ఏం చేస్తారు, పెట్ డాగ్స్కి ఎక్కిస్తారు. ఓకే. వీధి కుక్కల రక్తాన్ని స్టోర్ చేసి పెట్టుకుంటారు. పెట్ డాగ్స్ కి ప్రాబ్లమ్స్ వస్తాయి. ముఖ్యంగా ఏం ప్రాబ్లమ్స్ వస్తాయంటే కొన్నిటికి క్యాన్సర్, కొన్నిటికి టిక్ ఫీవర్, కొన్నిటికి అనీమియా, రక్తహీనత, ఇవన్నీ వస్తాయి కదా. వచ్చినప్పుడు ఆ డాగ్స్ ని వీళ్ళు తీసుకెళ్తారు కదా. ఎంత అమ్ముతున్నారు తెలుసా? ఒక్క 350 ml ప్యాకెట్ 18,000 నుంచి 30,000 అంట. 350 ml బ్లడ్ 18,000 నుంచి 30,000 వరకు కూడా ఈ అమ్ముతున్నారు. అంటే కోట్ల కంటే కోట్లు 100 కోట్లు కూడా అవును, ఇదే ఎక్కువ ఉంది. ఎందుకంటే బ్లడ్ దొరకడం కష్టం కదా. మనిషి అంటే ఎవరో పోయి ఇస్తారు, కుక్క కంటే ఎవరు ఇవ్వాలి. సో అందుకని వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక డాక్టర్ ప్రధానంగా ఇప్పుడు ఒక డాక్టర్ మీద వచ్చింది, డాక్టర్ వెంకట్ యాదవ్. యాక్చువల్గా ఇతను రంగారెడ్డి జిల్లాలో 2020 నుంచి వెటర్నరీ క్లినిక్ లో గవర్నమెంట్ దీంట్లో పనిచేస్తున్నాడు. కానీ ఇతను ప్రైవేట్ గా షేక్పేట్ లో పెట్ కేర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టాడు. నిజానికి పెట్టకూడదు అనేది రూల్ ఉంది, కానీ పెట్టాడు. పెట్టినాక ఆ మధ్య ఒక వీడియోలో ఇట్లా మా దగ్గర బ్లడ్ ఉంది, బ్లడ్ బ్యాంక్ ఉంది, ఎవరైనా కావాలని వాళ్ళు సంప్రదించండి అనేది ఒక వీడియో చేశారు. ఇప్పుడు అక్కడ నుంచి ఇండియన్ ఎక్స్ప్రెస్ లో ఫస్ట్ దీని మీద వార్త వచ్చింది. అక్కడ నుంచి ఇంకా మీడియా అంతా అల్లుకునింది.